మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్. టెట్ అదేవిధంగా డిఎస్సికి సంబంధించి ముఖ్యమైన అప్డేట్స్ గురించి చూద్దాం. మెయిన్గా పరీక్ష కేంద్రానికి సంబంధించి చాలామంది అడుగుతూ ఉన్నారు. పరీక్ష కేంద్రం కేటాయింపు అనేది ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వర్ బేస్డ్ విధానంలో జరుగుతుంది. అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ క్యాండిడేట్లకు సంబంధించి కానివ్వండి, గర్భిణీ స్త్రీలకు సంబంధించి కానివ్వండి, వారు కోరుకున్న ఏదైతే మొదటి జిల్లా ఎగ్జామ్ సెంటర్ ప్రిఫరెన్స్ కింద ఇచ్చారో వాళ్ళకి ఆ ఫస్ట్ జిల్లా అనేది కేటాయించడం జరుగుతుంది. అంటే ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునేటప్పుడు మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏ జిల్లాలో ఎగ్జామ్ సెంటర్ అనేది కోరుకుంటున్నారు, సెకండ్ ప్రిఫరెన్స్ అనేది ఎగ్జామ్ సెంటర్ ఏ జిల్లాలో కోరుకుంటున్నారు, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ ఈ విధంగా మొత్తం 6 ఎగ్జామ్ సెంటర్ల ప్రిఫరెన్స్లను అయితే తీసుకుంటున్నారు కదా. ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ క్యాండిడేట్లు గర్భిణీ స్త్రీలు ఉన్నారో మీరు కేటాయించుకున్న ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది మీ ఎగ్జామ్ సెంటర్ కింద రావడం జరుగుతుంది, ఆ జిల్లా అనేది. ఇక మిగిలిన వాళ్ళకి సంబంధించి ఎవరైతే ఫస్ట్ అప్లై చేశారో అప్లై చేసిన క్యాండిడేట్ల క్రమం ప్రకారం ఇక్కడ ఎగ్జామ్ సెంటర్స్ అయితే కేటాయించే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఎక్కువ మంది అడుగుతుంది వచ్చేసరికి ఎడిట్ ఆప్షన్ ఉంటుందా అని చెప్పేసి. ఇప్పటికైతే వాళ్ళు ఇచ్చిన ఎఫ్ఏక్యూ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్లలో ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదని చెప్పేసి మెన్షన్ చేసినప్పటికీ చాలామంది అప్లై చేసిన క్యాండిడేట్స్ మిస్టేక్స్ చేస్తున్నారు. మరి ఈ మిస్టేక్స్ చేసిన క్యాండిడేట్స్ అనేవాళ్ళు 750 రూపాయలు ఫీజు పేమెంట్ మళ్ళీ పే చేసి కొత్తగా అప్లై చేసుకునే అవకాశం కల్పిస్తారా, లేదంటే వీళ్ళకి ఏ విధంగా ప్రత్యామ్నాయం అనేది సూచిస్తారనేది స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అధికారులు త్వరలో నిర్ణయాన్ని ప్రకటించవలసి ఉంది. దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ వచ్చినట్లయితే తప్పకుండా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది. మనకి ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్లకు సంబంధించి అదేవిధంగా ఆన్లైన్ అప్లికేషన్ స్టెప్ బై స్టెప్ అప్లై ప్రాసెస్కి సంబంధించి 2 వీడియోలు మన ఛానల్లో సెపరేట్గా ఉన్నాయి. ఒకసారి మన ఛానల్ ఓపెన్ చేసుకుని ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అనే వీడియో చూసినట్లయితే దానిలో మీకు అన్ని ప్రశ్నలకి సమాధానం దొరుకుతుంది. ఆన్లైన్ అప్లికేషన్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూసినట్లయితే మ్యాక్సిమం మీ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై అవుతాయి. పరీక్ష తేదీలను సవరిస్తూ నోటిఫికేషన్ అంటే ఒక పాయింట్లో మెన్షన్ చేస్తున్నారు. అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 20వ తారీఖు వరకు సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో పరీక్షలు అయితే కండక్ట్ చేస్తారు. పేపర్ 1Aకి సంబంధించి ఒక 10 షిఫ్ట్లలో ఎగ్జామ్ జరిగే అవకాశం ఉంటుంది. పేపర్ 2Aకి సంబంధించి మ్యాథమెటిక్స్ వాళ్ళకి ఒక 3 షిఫ్ట్లు, సోషల్ స్టడీస్ వాళ్ళకి ఒక 3 షిఫ్ట్లు, తెలుగు వాళ్ళకి ఒక షిఫ్ట్, ఇంగ్లీష్ వాళ్ళకి ఒక షిఫ్ట్, ఈ విధంగా సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి కంపల్సరీగా నార్మలైజేషన్ విధానం ఉంటుందంటూ కూడా నోటిఫికేషన్లో క్లారిటీగా మెన్షన్ చేశారు. నవంబర్ 2 నాటికి టెట్కి సంబంధించి ఫలితాలని చెప్పేసి క్లారిటీగా ఇచ్చున్నారు. కాబట్టి డిఎస్సికి సంబంధించి పరీక్షలు ఎప్పుడుండే అవకాశం ఉంది సార్ అని చెప్పేసి కూడా చాలామంది అడుగుతున్నారు. ఫిబ్రవరి నెలలో డిఎస్సికి సంబంధించి పరీక్షలు కండక్ట్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మనకి ఫిబ్రవరి నెలలో డిఎస్సికి సంబంధించి పరీక్షలను అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక పోస్టింగ్లు వచ్చేసరికి 2025 జూన్ నాటికి ఎట్టి పరిస్థితుల్లో పోస్టింగ్లు కూడా కంప్లీట్ చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. చాలామంది టెట్కి అప్లై చేసేటప్పుడు సార్ ప్రీవియస్ టెట్ ఎగ్జామ్కి సంబంధించిన డీటెయిల్స్ ఆప్షన్ అనేది చూపించడం లేదని చెప్పేసి కొంతమంది కామెంట్ చేస్తూ ఉన్నారు. ఎవరికైతే ప్రీవియస్ టెట్కి సంబంధించి హాల్ టికెట్స్ ఎంటర్ చేసే ఆప్షన్ చూపించడం లేదో మీరు అప్లై చేసేటప్పుడు 1-2 గంటలు లేదా 1-2 రోజులు ఆగిన తర్వాత మళ్ళీ అప్లై చేసే ప్రయత్నం చేయండి. ఎవరైతే ఫీజు పేమెంట్ పూర్తి చేసిన అభ్యర్థులు ఉన్నారో మీరు ఆగస్ట్ 3వ తారీఖు లోపు ఎప్పుడైనా సరే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఎవరికైతే టెక్నికల్గా అప్లికేషన్ ఓపెన్ చేసేటప్పుడు కొన్ని టెక్నికల్ ఎర్రర్స్ చూపిస్తుందో మీరు 1-2 గంటలు ఆగిన తర్వాత అప్లై చేయండి. మెయిన్గా ఆన్లైన్ అప్లికేషన్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ వీడియో మన ఛానల్లో ఉంది. ఒకసారి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ వీడియో అంతా చూసిన తర్వాత మాత్రమే ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఫిల్ చేయండి. చాలామంది సార్ ఫోటో కింద సిగ్నేచర్ అనేది బ్లూ ఇంక్లో చేసిన ఏదైనా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి అడుగుతున్నారు. వాళ్ళు బ్లాక్ ఇంక్లో చేయాలని చెప్పేసి క్లారిటీగా మెన్షన్ చేస్తారు. కాబట్టి బ్లాక్ ఇంక్తో చేయండి. ఆల్రెడీ ఎవరైతే బ్లూ ఇంక్తో సిగ్నేచర్ చేసి అప్లోడ్ చేస్తారో వాళ్ళు వదిలేయండి, ఏం ప్రాబ్లం అనేది ఉండదు. ఎవరైతే అప్లికేషన్ చేసేటప్పుడు డేట్ ఆఫ్ బర్త్లో కానీ, క్యాండిడేట్ నేమ్లో కానీ, ఈ విధంగా రిజర్వేషన్లో కానీ మెయిన్ పెద్ద మిస్టేక్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి సంబంధించి కొత్తగా 750 రూపాయలు ఫీజు పేమెంట్ చేసి కొత్తగా అప్లై చేసుకునే విధంగా అవకాశం కల్పిస్తారా, లేదంటే వాళ్ళకి ఏ విధంగా ప్రత్యామ్నాయం కల్పిస్తారనేది పాఠశాల విద్యాశాఖ అధికారులు స్పందించి దానికి సంబంధించిన నిర్ణయాన్ని తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఏదైనా అప్డేట్ వచ్చినట్లయితే తప్పకుండా మీకు తెలియచేయడం జరుగుతుంది. డిఎస్సికి సంబంధించి పరీక్షలు అనేవి ఫిబ్రవరి నెలలో కండక్ట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఓకే గైస్, దీనికి సంబంధించి సాక్షి న్యూస్ పేపర్లో ఏం పబ్లిష్ చేశారనేది మీరు కూడా స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. మెయిన్గా గత 5 సంవత్సరాలుగా డిఎస్సికి సంబంధించి సిన్సియర్గా ప్రిపేర్ అవుతున్న 20% క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారికి టెట్కి 90 రోజుల సమయం ఇవ్వడం, డిఎస్సికి 90 రోజుల సమయం ఇవ్వడం
ప్రిపరేషన్లో ఉన్న క్యాండిడేట్లకు సంబంధించి కాస్త ఇబ్బందిని కలిగిస్తుందంటూ దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్లో ఉంది. ఇక ఎవరైతే 80% క్యాండిడేట్స్ ప్రిపేర్ అవుతూ ఉన్నారో వీరికి టెట్కి 90 రోజుల సమయం ఇవ్వడం, డిఎస్సికి సంబంధించి 90 రోజుల సమయం ఇవ్వడం, ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్న వారిని పూర్తి స్థాయిలో సవాల్ చేసేందుకు వెనుకబడిన అభ్యర్థుల సహితం ఈ సమయాన్ని ఉపయోగించుకుని డిఎస్సికి సంబంధించి సిన్సియర్గా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి ధీటుగా 20% అభ్యర్థులకి మిగిలిన 80% అభ్యర్థుల్లో చాలామంది పోటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రిపరేషన్ని సిన్సియర్గా కొనసాగించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఏది ఏమైనా జూన్ 2025 నాటికి పోస్టింగ్ పడి తీరుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఫిబ్రవరి 2025లో ఎగ్జామ్ కంప్లీట్ అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఫ్రీ టెస్టులు మీరు రాయాలంటే డైరెక్ట్గా గూగుల్ ఓపెన్ చేసి www.ramramesheducation.in అనే వెబ్సైట్ మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే వస్తుంది. దానిలో మీరు ఫ్రీ ఆన్లైన్ మాక్ టెస్టులు అయితే ప్రాక్టీస్ చేయొచ్చు. రామ్ రమేష్ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. యాప్లో మీకు కోర్సులు అనేవి అందుబాటులో ఉంటాయి. కాబట్టి అక్కడి నుంచి కూడా టెస్ట్ సిరీస్ అనేది మీరు ప్రాక్టీస్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఓకే గైస్, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు. హై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఎర్రటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉండే గంట సింబల్ని ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి. మన ఛానల్లో పోస్ట్ చేసే ఎటువంటి అప్డేట్ అయినా మీరు మిస్ కాకుండా చూసే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.